హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు కొత్తిమీర టమాటాతో ఎలా పచ్చడి చేయాలో చెప్పాలనుకుంటున్నానండి. కొత్తిమీర టమాటా పచ్చడి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. సో నాకైతే చాలా ఇష్టం అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా కొత్తిమీర శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత ఏంటంటే పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లిపాయలు తీసుకోవాలి. తర్వాత ఏంటంటే టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని, అలాగే దీంట్లోకి ఆనపకాయ లోపల ఉంటుంది కదండి వైట్గా గుజ్జు, అది కూడా తీసుకోండి, చాలా బాగుంటుంది. మేము సాంబార్ పెడుతున్నాము, ఆనపకాయ ముక్కలు తీసుకుంటాం కదా, అది వేస్ట్ చేయడం ఇష్టం లేక తీసుకున్నాం అనమాట. పచ్చిమిర్చి పొడిగా లేదంటే నాట్లు పెట్టుకోండి. తర్వాత కరివేపాకును కూడా శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకుని ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఏంటంటే పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకుని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై అవ్వనివ్వండి. సో కొంచెం బాగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర వేసుకోవాలన్నమాట. కొత్తిమీర కూడా వేసుకుని మగ్గనివ్వాలి. తర్వాత ఏంటంటే దీన్ని మనము బాగా వేగింది అనుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకుని చల్లార్చుకోవాలి. ఇదే ప్యాన్లోకి మనం ఆయిల్ వేసుకుని టమాటా ముక్కలు, అలాగే ఆనపకాయ లోపల గుజ్జు ఉంటుంది కదండి, ఆ ముక్కలు తీసుకోవాలి. తీసుకుని బాగా మగ్గనివ్వాలన్నమాట. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. సో మనము పక్కన పెట్టుకున్నాం కదండి కొత్తిమీర, అవన్నీ వేగించుకుని దాంట్లో ఏంటంటే మనము సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఏంటంటే ఈ టమాటాలు బాగా మగ్గనివ్వాలన్నమాట. దీంట్లో కొద్దిగా పులుపు కోసము చింతపండు వేసుకున్నామండి. బాగా మగ్గిన తర్వాత ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా ఏంటంటే మనం ముందుగా పక్కకు పెట్టుకున్నాం కదా కొత్తిమీర, అవన్నీ ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఆ క్లిప్ మిస్ అయిందండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.